నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా 54:8. దేవుడు మనందరికీ తన శాశ్వతమైన దయను, అపారమైన కరుణను, మమత్వాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మా బాధల్లో మా పక్షాన ఎప్పటికీ నిలబడతాడు. ఈ అమూల్యమైన దయ, ఈ శాశ్వత కరుణ మనకు యేసు క్రీస్తు ద్వారా వస్తుంది. ఆయన మన పాపాల కోసం శిలువపై మరణించి, మూడవ రోజు పునరుద్ధానం చెంది, మనకు నిత్యమైన కరుణను, శాశ్వత రక్షణను అందించాడు. ఈ రోజు మీ పాపాలను గుర్తు చేసుకుని, హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడండి. దేవుని నిత్య తీర్పు రానముందే, మీ పాపాల క్షమాపణ కోసం యేసు వైపు మలుపు తిప్పుకోండి. ఆయన మీకు మార్గదర్శకుడవుతాడు. ఇప్పుడే మీ హృదయాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోండి. స్వర్గంలో నిత్య జీవం, శాశ్వత సుఖాల కోసం యేసును మీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మిమ్మల్ని తన రాజ్యంలో స్వాగతించి ఆశీర్వదిస్తాడు. ఈ రోజే యేసు వద్దకు రండి. మీ పాపాలకు పశ్చాత్తాపపడి, ఆయన ద్వారా రక్షించబడండి. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు.